రాధా కృష్ణ యొక్క దివ్య ప్రేమ కథ. బృందావనం పచ్చదనం మరియు ప్రవహించే ప్రవాహాలతో కూడిన సుందరమైన గ్రామం. నిర్మలంగా మరియు ప్రకృతి ధ్వనులతో నిండి ఉంటుంది. శ్రీకృష్ణుని దివ్య నాటకం విప్పిన బృందావనంలోని ప్రశాంతమైన అడవులలో రాధ అనే అందమైన ఆవుల కాపరి నివసించేది. ఆమె అసమానమైన భక్తి మరియు ప్రేమ రాధ హృదయానికి ప్రసిద్ధి చెందింది. ఆమె వేణువు మాధుర్యం మొత్తం గ్రామాన్ని మంత్రముగ్ధులను చేసిన వ్యక్తి కోసం వెతుకుతోంది. నెమలి పింఛంతో జుట్టును అలంకరించుకున్న కృష్ణుడు నిర్మలమైన నదీ తీరంలో వేణువు వాయిస్తున్నాడు. మధురమైన రాగాలు గాలిని నింపుతాయి. ఒక అదృష్టకరమైన రోజు కృష్ణుడి వేణువు అరణ్యాలలో ప్రతిధ్వనిస్తుండగా దాని మంత్రముగ్ధమైన గమనికలు రాధ చెవులకు చేరాయి. రాధ సంగీత సౌందర్యాన్ని వింటూ బృందావనం యొక్క వంకరగా ఉన్న మార్గాల ద్వారా ఆమె నది ఒడ్డున ఉన్న కృష్ణుని సన్నిధికి చేరుకునే వరకు ధ్వనిని అనుసరిస్తుంది. రాధ తనలో తాను, నా ఆత్మను తాకిన ఈ దివ్య సంగీత విద్వాంసుడు ఎవరు? కృష్ణ. వెచ్చగా నవ్వుతూ, నేను కృష్ణుడిని, రాధా. నీ అందం, నీ భక్తి గురించి విన్నాను. ఇక్కడ నీ ఉనికి నాకు వరం. ఆ అందమైన క్షణంలో వారి ఆత్మలు ఒకరినొకరు గుర్తించాయి, మర్త్య అవగాహనను అధిగమించాయి. ఇది స్వర్గం ద్వారా నిర్ణయించబడిన సమావేశం. ఇక్కడ ప్రేమ దాని స్వచ్ఛమైన రూపంలో బయటపడింది. రాధ మరియు కృష్ణ ప్రేమ మరియు అవగాహనతో నిండిన చూపును పంచుకుంటున్నారు. వారి అనుబంధం మాటలకు మించి లోతుగా ఉంది. ఆ రోజు నుండి రాధ మరియు కృష్ణుల బంధం దైవిక ప్రేమకు చిహ్నంగా మారింది. మానవాళికి భక్తి మరియు ఆధ్యాత్మిక కలయికను బోధిస్తుంది.